మయూక, వైదిక, అగ్నిదేవ్ లక్ష్మి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఎలాగైనా సరే పృథ్వీని నా బుట్టలో వేసుకోవాలి, నేను ఇచ్చే గిఫ్ట్లతో ఇంప్రెస్ అయిపోవాలి, పున్నమని సైడ్ చేయాలి అని చెప్పి మయూక మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే లక్ష్మి వైదికకు ఫోన్ చేస్తుంది. లక్ష్మి ఫోన్ చేస్తుంది ఏంటి అని చెప్పి వైదిక అంటూ ఉంటే స్పీకర్ ఆన్ చేయి వైదిక అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. ఏంటి లక్ష్మి ఇలా ఫోన్ చేసావు అని చెప్పి వైదిక అడుగుతుంటే మీరు ఎక్కడున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతుంటుంది. కారులోనేమో ఉన్నాము, 5 మినిట్స్లో మీ ఇంటి ముందు ఉంటాం అని చెప్పి వైదిక చెప్తూ ఉంటుంది. మీరు రావటం కాదు, వచ్చేటప్పుడు ఆ పున్నమి ఎక్కడైనా కనిపిస్తే తీసుకురండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. పున్నమిని మేము తీసుకురావటం ఏమిటి, పున్నమి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి వైదిక అడుగుతూ ఉంటుంది. ఆ పున్నమి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని అంటున్నారు, మరి నిజంగానే ఇల్లు వదిలి వెళ్ళిపోయిందో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిందో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏమైంది లక్ష్మి, ఏదైనా గొడవ జరిగిందా అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే గొడవేం కాదండి, రాత్రి పృథ్వీ బట్టల దగ్గర 2 మాటలు అన్నాను, ఆ మాటలకే అది అలిగి గుడిమే వెళ్ళిందో లేకపోతే ఈ లోకం నుంచే వెళ్ళిందో నాకైతే తెలియట్లా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి లక్ష్మి అని వైదిక అంటూ ఉంటుంది. ఆ పున్నమి విరగడైపోతే కనుక పృథ్వీకి జాబిలికి పెళ్లి జరిపించవచ్చు అని చెప్పి వైదిక చెప్తూ ఉంటే మీరు తొందరగా రండి, మా పృథ్వీ పుట్టినరోజే జాబిల్లి పృథ్వీలా పెళ్లి రోజు అవ్వాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితిని బట్టి పావులు కలుపుదాంలే లక్ష్మి అని వైదిక చెప్తూ ఉంటుంది. పృథ్వీ కూడా ఆ పున్నమిని వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళాడని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే లక్ష్మి 5 నిమిషాల్లో మీ ఇంటి ముందర ఉంటాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. అగ్నిదేవ్ మనం ఆ పున్నమిని ఎన్నోసార్లు తప్పించాలనుకున్నాం, కానీ ఇప్పుడు మన చేతులకి మట్టి అంటకుండా ఆ పున్నమి అంతటే పున్నమి తప్పుకుంది. ఆ పున్నమి ఇక రాకపోతే గనక మనం మయూకకు పృథ్వీకి పెళ్లి చేసేయచ్చు అని చెప్పి వైదిక చెప్తూ ఉంటుంది. ఆ పున్నమి రాకుండా ఉంటే బాగున్ను, నాకు పృథ్వీకి అడ్డే ఉండదు, ఎలాగో ఆస్తి మొత్తం నా చేతిలోనే ఉంది, అలాగే పృథ్వీ కూడా నా చేతిలో ఉంటాడు అని చెప్పి జాబిల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పృథ్వీ పున్నమిని వెతుక్కుంటూ అంతా కూడా చూస్తూ ఉంటాడు. కనిపించిన వాళ్ళందరినీ పున్నమి ఫోటో చూపించి అడుగుతూ ఉంటాడు. ఇక అగ్నిదేవ్, వైదిక, మయూక వాళ్ళు లక్ష్మి వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. అసలు ఆ పున్నమి ఇంత సెన్స్లెన్స్ ఈడియట్ ఏంటి, ఈరోజు పృథ్వీ బర్త్డే కదా తెలిసి కూడా పృథ్వీని ఇంతలా టెన్షన్ పెడుతుంది, ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఒక్కరికైనా చెప్పి వెళ్ళాలని ఇంటి జ్ఞానం లేదా అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటే జాబిల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పున్నమి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, కన్నె తల్లిదండ్రుల ఇంట్లో నుంచి బయటకు గెంటేశావు, నమ్మిన వాళ్ళని మోసం చేశావు, అలాంటి నువ్వు పున్నమి గురించి మాట్లాడతావా, పున్నమి ఏ కారణం లేకుండా ఎలాంటి పని చేయదు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో పృథ్వీ వస్తాడు. పృథ్వీ పున్నమి కనిపించిందా అని చెప్పి శివదేవ్ అడుగుతూ ఉంటే అంతా వెతికాను అంకుల్, ఎక్కడా కనిపించలేదు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. అమ్మ పున్నమి కనిపించలేదంట, ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి శివదేవ్ ఏడుస్తూ ఉంటాడు. ఒకవేళ కొండనమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళిందేమో, ఒకసారి కనుక్కున్నావు పృథ్వీ అని రాజమాత అంటూ ఉంటే డాక్టర్కి కూడా ఫోన్ చేశాను, అక్కడ లేదంట అని చెప్పి పృథ్వీ అంటుంటాడు. హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎక్కడా కూడా కనిపించలేదు, అయితే 2 చోట్ల ఉండుంటుంది, వెళ్తే గుడికి వెళ్ళి ఉండాలి, లేకపోతే ఏ నూతిలోనో బాయిలోనో దూకి చచ్చుండాలని చెప్పి లక్ష్మి అంటుంటే లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. నేను ఉన్నదే కదండి మాట్లాడుతున్నా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే పున్నమికి ఏం కాదు, పున్నమి ఏం కాకూడదని నేను దేవుడికి దండం పెట్టుకున్నాను అని చెప్పి శివదేవ్ చెప్తుంటాడు. అప్పుడే పున్నమి వస్తుంది. పున్నమిని చూసిన శివదేవ్ అదిగో పున్నమి వచ్చేసింది, అమ్మ పున్నమి ఎక్కడికి వెళ్ళావమ్మా, నీ గురించి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటే అమ్మ పున్నమి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటుంది. పున్నమి నువ్వు ఉంటుంది ఇల్లు అనుకుంటున్నావా లేకపోతే సత్రం అనుకుంటున్నావు, బయటకు వెళ్ళేటప్పుడు ఎవరికో ఒకరికి చెప్పి వెళ్ళాలని తెలుసు కదా అని చెప్పి పృథ్వీ అంటుంటాడు. నీకోసం పిచ్చి వాళ్ళ ఊరంతా తిరిగొచ్చాను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. అయినా ప్రొద్దున ముగ్గు పెట్టేటప్పుడు చూశాను, తర్వాత సామాన్లు కడుగుతుంటే చూశాను, అప్పుడైనా ఒక మాట చెప్పుండొచ్చు కదా, కనీసం రాజమాతకైనా చెప్పి వెళ్ళొచ్చు కదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే లేదు వకీల్ సాబ్, వెంటనే వద్దామని ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారని చెప్పి చెప్పకుండా వెళ్ళాను, కానీ అనుకోకుండా లేట్ అయింది, నన్ను క్షమించండి వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటుంటుంది. వకీల్ సాబ్ ఇదిగోండి ఇది తీసుకోండి అని చెప్పి పున్నమి చెప్తుంటే ఏంటిది అని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు. మీరే చూడండి వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. పృథ్వీ ఓపెన్ చేసి చూసి ఇది నిన్న అమ్మ ఫోన్లో చూపించిన డ్రెస్ కదా అని చెప్పి పృథ్వీ అంటుంటే అసలు ఈ డ్రెస్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది పున్నమి అని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు. ఆ డ్రెస్ ఫోన్లో చూసి లేదని చెప్పి మీరు చాలా బాధపడ్డారు కదా వకీల్ సాబ్, అందుకే అన్ని షాపులు తిరిగి మీరు నిరాశపడకూడదని చెప్పి ఈ డ్రెస్ తీసుకొచ్చాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. సోల్డ్ అవుట్
వాడిని వచ్చిన డ్రెస్ని భలే తీసుకొచ్చావు పున్నమి, నీ పైన నేను చూపిస్తున్నది ప్రేమ కాదు, ఒక స్నేహితురాలుగా మాత్రమే నిన్ను చూస్తున్నాను అని చెప్పి పృథ్వీ చెప్తుంటాడు. సరే వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. అమ్మ చూసావా, సోల్డ్ అవుట్ వచ్చిన డ్రెస్ని పున్నమి డ్రెస్ తీసుకొచ్చిందని పృథ్వీ అంటూ ఉంటే, తీసుకొచ్చిందో లేకపోతే కొట్టేసుకొచ్చిందో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. అత్తయ్య నేను దొంగతనం చేయటం ఏంటి అని పున్నమి అంటుంటే, మరి ఈ డ్రెస్ ఖరీదు 20,000, ఈ డ్రెస్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పు పున్నమి అని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు. ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్తుంది, నన్ను అడగండి నేను చెప్తాను అని చెప్పి గుడి నుంచి 2 పంతులు గారులు వస్తారు. ఏం జరిగింది పంతులు గారులు అని చెప్పి లక్ష్మి అడుగుతుంటే, ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి అడుగుతుంటారు. ఈ అమ్మాయి నా కోడలు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, ఏంటి ఈ అమ్మాయి ఇంత పెద్దింటికి కోడలా అని చెప్పి పంతులు గారులు అంటూ ఉంటారు. ఈ అమ్మాయి మా ఇంటి కోడలని చెప్పుకోవడం మాకు కూడా సిగ్గుగానే ఉందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అసలు ఆ అమ్మాయి ఏం చేసిందో చెప్పండి, ఆ అమ్మాయికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పండి అని చెప్పి అగ్నిదేవ్ వాళ్ళు అడుగుతుంటే, ఆ అమ్మాయి మా గుడిలో వెండి గిన్నెను దొంగతనం చేసిందని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు ఏం చెప్తున్నారు మీరు, నేను వెండి గిన్నె దొంగతనం చేయటం ఏంటి అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, నువ్వే కదమ్మా పొద్దున మా గుడికి వచ్చింది అవునా కాదా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, ఏంటి పున్నమి పొద్దున గుడికి వెళ్ళావా అని చెప్పి రాజమాత అడుగుతుంటే, అవును నానమ్మ వెళ్ళాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. నా భర్త పుట్టినరోజు ఏదైనా పని ఉంటే ఇప్పించండి, బట్టలు కొనాలి అని చెప్పింది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరేలే అని చెప్పి పని ఇస్తే వెండి గిన్నెను దొంగతనం చేసింది, దేవుడికి నైవేద్యం పెట్టే వెండి గిన్నె అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే, పంతులు గారు మీరు పొరపడ్డారేమో, మా పున్నమి అలాంటిది కాదు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, మా పున్నమి గిన్నె దొంగతనం చేయడం మీ కలారా చూసారా అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. చూడలేదు, ఒక మనిషి వచ్చిన తర్వాత ఓ వస్తువు మాయమైందంటే ఆ మనిషి తీసుకెళ్ళినట్టు కదా అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేయండి, పోలీసులు వచ్చి అసలు ఈ అమ్మాయి దొంగతనం చేసిందో లేదో నిరూపిస్తారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, వద్దు పంతులు గారు ఆ పని చేయకండి, మా పున్నమి అలాంటిది కాదు అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. అవును పంతులు గారు అలాంటి పని చేయకండి, ఆ గిన్నె ఖరీదు ఎంతో చెప్పండి, నేను డబ్బులు ఇస్తానని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. ఆ గిన్నె వెలకట్టలేనిది, గుడి కట్టినప్పటి నుంచి కూడా ఆ గిన్నెలోనే దేవుడికి ప్రసాదం నైవేద్యంగా పెడుతున్నాము అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఒరే పృథ్వీ దేవుడితో ఆటలు ఆడుకు, నిజాలేంటో వాళ్ళే బయట పెడతారు కదా, పోలీసులకు ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ పున్నమి గురించి నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా, పున్నమి ఎన్నో రోజులుగా నువ్వు చూస్తున్నావు, ఏ రోజైనా ఇలాంటి దొంగతనం చేసిందా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. ఏమో టైం కోసం ఎదురు చూస్తుందేమో అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటే, పున్నమి నీలాగా కాదు, నీలాగా టైం చూసి కన్న వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించే రకం కాదు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. ఆస్తులన్నీ అమ్ముకుని ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావు, మీలాంటి మనిషి అయితే పున్నమి కాదు అని చెప్పి రాజమాత అంటూ ఉంటే, గతం గురించి ఎందుకులే ఇప్పుడు జరగాల్సింది చూడండి అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది. పంతులు గారు పోలీసులకు మీరు ఫోన్ చేస్తారా, నన్ను చేయమంటారా, నేను చేస్తా ఉండండి అని చెప్పి లక్ష్మి ఫోన్ చేయబోతూ ఉంటే, ఇంతలో పంతులు గారు ఫోన్ రింగ్ అవుతుంది. పంతులు గారు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అవునా గురువు గారు, అయ్యో తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక సరే గురువుగారు మీరు చెప్పినట్టే చేస్తాము అని చెప్పి ఆ పంతులు గారు ఫోన్ కట్ చేస్తారు. అమ్మ నన్ను క్షమించండి, మీరు గుడిలో దొంగతనం చేయలేదని తెలిసింది, ఆ వెండి గిన్నె గుడిలోనే ఉందంట, మా గురువు గారు ఫోన్ చేసి చెప్పారు, నేను మీ కుటుంబం అందరి ముందు మీకు క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. మీ గిన్నె మీకు దొరికింది, క్షమాపణలు ఏమీ అవసరం లేదు పంతులు గారు అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. ఇప్పటికైనా పున్నమి అంటే ఏంటో తెలిసిందమ్మా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే, ఈవిడి గారిని బట్టలు ఎవరు కొనుక్కురమ్మన్నారు, చెప్పకుండా ఇంట్లో నుంచి బయటికి ఎవరు వెళ్ళమన్నారు, ఇదంతా కూడా ఈవిడి గారు చెప్పకుండా వెళ్ళడమే కదా జరిగింది అని లక్ష్మి అంటూ ఉంటుంది. అగ్నిదేవ్ గారు మీరు రండి లోపలికి వెళ్దాం అని చెప్పి లక్ష్మి అగ్నిదేవాలను తీసుకుని లోపలికి వెళ్తుంది. వకీల్ సాబ్ ఇదిగోండి మీకు ఇష్టమైన బట్టలు మీరు తీసుకోండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే, నా కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు పున్నమి నువ్వు అని చెప్పి పృథ్వీ అంటుంటాడు. ఇప్పుడు ఈ బట్టల ఖరీదు ఇంకా పెరిగింది పున్నమి అని చెప్పి పృథ్వీ చెప్తుంటే రాజమాత సంతోషపడుతూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.